హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024 ఇవాళ అయితే మనకు 9th ఏప్రిల్ ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని ఒక లైక్ చేయండి. ఆ లైక్స్లో మనకు అర్థం అవ్వాలి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ఎంతమంది చూస్తున్నారని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి, రెండు టీమ్స్ లేకపోతే సన్ రైజ్ హైదరాబాద్ మీరు ఏ టీం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఒక ఒపీనియన్ షేరింగ్ లాగా. సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీగా ఉంటుంది ఆ లైక్స్ చూస్తే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ రెండు టీమ్స్ అయితే ఎలా ఉన్నాయని చూస్తే సన్ రైజ్ హైదరాబాద్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ప్రతి దాంట్లో పోరాడారు. బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో పోరాడుతున్నారు. అండ్ ఒక మార్క్ అయితే చూపించారు. కెప్టెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ కోచ్ కూడా చేంజెస్ చేస్తున్నాడు. అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఈ వీడియోలో చూద్దాం అది కూడా. అండ్ పంజాబ్ కింగ్స్ అయితే తడబడుతూ ఆడుతుంది ఇప్పటి వరకు అయితే. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం చూస్తే పంజాబ్ కింగ్స్ తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో శిఖర్ ధవన్ అండ్ జానీ బెయిర్స్టో ఇద్దరు ఓపెనర్గా వస్తారు. అండ్ వీళ్ళు ఇప్పటివరకు అయితే పెద్ద థ్రెట్గా పరిగణించబడలేదు అన్ని మ్యాచ్ల్లో కూడా. అండ్ శిఖర్ ధవన్ పెద్ద ఫామ్లో లేడు, బెయిర్స్టో కూడా పెద్ద ఫామ్లో అయితే లేడు. సో రేపు ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా ఆడతారు అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో చూస్తే ప్రభ్సిమ్రాన్ సింగ్. సో ఒక మంచి హిట్టర్, ఇతడు మీకు తెలిసే ఉంటుంది, ఓపెనర్ వచ్చేవాడు కానీ నెంబర్ 3లో వస్తున్నాడు. అండ్ నెంబర్ 4 శామ్ కరన్, ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, భారీ ధర పెట్టుకున్నారు ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 5 సికిందర్ రజా ఆర్ లియామ్ లివింగ్స్టోన్. సో ఇద్దరిట్లో ఒకరు ఉండే అవకాశం ఉంది. లివింగ్స్టోన్ అయితే పెద్ద భారీ హిట్టర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే శశాంక్ సింగ్. సో మొన్నటి మ్యాచ్లో గెలిపించాడు శశాంక్ సింగ్. సో ఇతడు ఎస్ఆర్హెచ్ ప్లేయరే, ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ నుంచి బయటకు వచ్చినటువంటి ప్లేయరే, ఇతడు ఉండే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 7 జితేష్ శర్మ ఉంటాడు. వీళ్ళ మంచి బ్యాట్స్మెన్ ఇతడు, కానీ ఇప్పటివరకు అయితే ఇంపాక్ట్ ఈ ప్లేయర్స్ అంతా ఇప్పటివరకు పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. నెంబర్ 8 అశుతోష్ శర్మ, ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు లాస్ట్ టైం అండ్ చాలా బాగా ఆడాడు. అండ్ నెంబర్ 9 హర్ప్రీత్ బ్రార్. సో ఈ టీంలో ఉన్నటువంటి కాస్త మంచి బౌలర్ హర్ప్రీత్ బ్రార్, మంచి లైన్ అండ్ లెంత్లో వేస్తున్నాడు. ఇవాళ ఇతడు కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెంబర్ 10 హర్షల్ పటేల్, మంచి లైన్ అండ్ లెంత్, పేస్ వేరియేషన్స్తో ఇబ్బంది పెట్టే బౌలర్. ఇతడికి చాలా డిమాండ్ ఉంది ఐపీఎల్లో. ఈ ఇయర్ పెద్ద రాణించట్లేదు, చూద్దాం ఇవాళ ఎలా ఆడతాడో. కానీ ఇతడైతే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు థ్రెట్లా మారే అవకాశం ఉంది. నెంబర్ 11 రబాడా. సో రబాడా కూడా పెద్ద ఫామ్లో లేడు, ఇతని బౌలింగ్ని బాగానే చితకబాదారు. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏం చేస్తారో చూద్దాం. అండ్ నెంబర్ 12 హర్షదీప్ సింగ్. వీళ్ళకి ఒక మంచి యార్కర్ స్పెషలిస్ట్ ఇతడు అండ్ మంచి స్వింగ్ బౌలర్. సో ప్లేయర్స్ అయితే ఉన్నారు కానీ ఫామ్లో లేరు, నిన్నటి వీడియోలో నేను చెప్పినట్లు. అండ్ రాహుల్ చహార్ అనే ఒక స్పిన్నర్ కూడా వీళ్ళకు ఉన్నాడు. సో స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా ఈసారి వీళ్ళు బలహీనంగానే ఉన్నారు, అందుకే స్పిన్నర్ను మార్చేశారు, పెద్ద ఫామ్లో లేడని. యాక్చువల్గా సగం మ్యాచెస్ అయ్యేదాకా స్పిన్నర్స్కి పెద్ద స్కోప్ ఉండదు. 7 మ్యాచ్లు ప్రతి టీం ఆడాక అప్పుడు పిచ్లు స్పిన్కి సహకరిస్తాయి. సో ఇప్పటివరకు అయితే ఈ టీంని మేనేజ్ చేయొచ్చు అనేలానే ఉంది. అంత పెద్ద ఫామ్లో ఎవరు లేరు, కాకపోతే మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో మనం సన్ రైజ్ హైదరాబాద్ టీం కూడా చూసినట్లయితే ఫిక్స్ ఓపెనర్స్ ఇప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరు, ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ప్రతి బాల్ బౌండరీ 6 కొట్టి వెళ్ళిపోయే రిథంలో అయితే కనిపిస్తున్నాడు. అసలు ఆగేలా కనిపించట్లేదు అభిషేక్ శర్మ. సో విధ్వంసకర ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కాస్త తడబడుతున్నాడు, ఇదైతే వాస్తవం, ఇది చూసుకోవాల్సి ఉంటుంది ట్రావిస్ హెడ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఐడెన్ మార్కరమ్, ఒక మంచి బ్యాట్స్మెన్. ఇతడు ఇన్నింగ్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సిచ్యువేషన్ బట్టి ఎలా ఆడాలి అనేది ఐడెన్ మార్కరమ్కి అయితే బాగా తెలుసు. అండ్ నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. సో ఒక సునామీ బ్యాట్స్మెన్ అండ్ ఇతడు చెలరేగితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంత స్ట్రాంగ్గా మారడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ కారణం కూడా హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5లో షాబాద్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ ఇంప్రెసివ్గానే ఉంది, బౌలింగ్ కూడా వికెట్ అయితే తీస్తున్నాడు. సో ఇంకా ఇతడి విషయంలో కొంచెం క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఎఫెక్టివ్ ప్లేయర్గానే ఉన్నాడు. సో ఇతన్ని మించిన ప్లేయర్ అయితే ప్రజెంట్గా చేంజ్ చేయరు, ఇతడు ఉంటాడు. నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి. సో ఎంతో ఎదురు చూసిన మన తెలుగు టీం, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే 6తో గెలిపించాడు. అండ్ ఇవాల్టి మ్యాచ్లో ఒక మంచి హిట్టర్గా ఇతన్ని ముందే పంపిస్తే మంచి యూజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ముందు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి దాదాపు. నెంబర్ 7 అబ్దుల్ సమద్. సో చాలా కాలంగా ఎస్ఆర్హెచ్ ఇతన్ని నమ్మినంతగా ఏ టీంలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఎవరూ నమ్మలేదు. సో ఇతన్ని ప్రతిసారి తీసుకుంటున్నారు, ఛాన్సెస్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని
మెరుపులైతే మెరిపిస్తున్నాడు. సో ఇతడు ఉంటాడు ఈసారి మళ్ళీ ఈ నెంబర్ 7లో. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. సో ఈసారి మెయిన్గా క్యాప్టెన్సీ విషయం తీసుకుంటే ప్యాట్ కమిన్స్ సూపర్ హిట్ అని చెప్పాలి. బౌలింగ్ చేంజెస్ చేయడం, ఫాస్ట్ బౌలర్స్కి మార్చడం అండ్ లైన్ అండ్ లెంత్ మార్చడం, స్లో బాల్స్ వేయడం. సో ఇతడు చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ఈసారి టీం మీద. ఒక క్యాప్టెన్ మెటీరియల్ ఇతడు, ప్లేయర్గా కూడా సూపర్ హిట్ అవుతున్నాడు. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు, ఎకానమీ తక్కువే ఇస్తున్నాడు. మొత్తానికి తన యొక్క ఇదివరకు ఫామ్ అయితే ఇప్పటివరకు నాకైతే కనబడలేదు. నెంబర్ 10 చూస్తే జయదేవ్ ఉనాడ్కట్. సో ఇతడు కూడా పేస్ వేరియేషన్స్ సేమ్ ప్యాట్ కమిన్స్ లాగా ఇతడు కూడా చాలా సూపర్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు అండ్ పేస్ చేంజ్ చేస్తున్నాడు. మంచి ప్లేయర్ ఇతడు. అండ్ నెంబర్ 11 మయాంక్ మార్కండే. సో ఇక్కడే మయాంక్ మార్కండే విషయంలోనే కాస్త టీం అయితే డౌట్ఫుల్గా ఉండి ఉంటుంది. ఇప్పటి వరకు ఇతడు ఒక ప్లేయర్గా అయితే అంత ఎఫెక్ట్ చూపించలేదు. సో ఇతన్ని చేంజ్ చేస్తే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఫారిన్ ప్లేయర్స్ అంటే జాతవే సుబ్రహ్మణ్యం కూడా హాంకాంగ్ సంబంధించిన విదేశీ ఆటగాడే, కానీ అసోసియేటివ్ కంట్రీస్లో ఉన్నాడు కాబట్టి ఇతను లోకల్ ప్లేయర్గా పరిగణించబడతాడు. సో ఈ విధంగా ఒకవేళ జాతవే సుబ్రహ్మణ్యంని కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో 5 ఫారిన్ ప్లేయర్స్ ఆడిన విధంగా అవుతుంది. ఇతడు హాంకాంగ్ సంబంధించిన ప్లేయర్, అది అసోసియేటివ్ కంట్రీ కాబట్టి ఇండియాకి అతడు లోకల్ ప్లేయర్గా ట్రీట్ చేయబడతాడు. అందుకే 5 ఫారిన్ ప్లేయర్స్ అని అన్నది కొందరికి అర్థం కాక ఇతడు ఫారిన్ ప్లేయర్ కదా అని అనుకుంటున్నారు, అందుకే మళ్ళీ చెప్పాను. సో జాతవేద్ కూడా ఒక మంచి స్పిన్నర్, తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఒక స్టార్ స్పిన్నర్. సో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను. ఒక ఛాన్స్తో ఇతని కెరీర్ కూడా మారిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ జాతవేద్ మార్కండే ప్లేస్లో రావచ్చు మేబీ. అండ్ ఉపేందర్ యాదవ్ అండ్ ఉమ్రాన్ మాలిక్. సో ఉమ్రాన్ మాలిక్కి ఇక్కడ నుంచి ఛాన్స్ రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే జయదేవ్ ఉనాడ్కట్ సెట్ అయ్యాడు. సో ఉమ్రాన్ మాలిక్లో ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నా అదే స్పీడు, అదే లెంత్, బ్యాట్స్మెన్ పసిగట్టేస్తున్నారు. సో ఎఫెక్టివ్ లేడ్ ఇతడు, కాబట్టి ఉమ్రాన్ మాలిక్ని తీసుకునే అవకాశాలు అయితే ఈ మధ్యకాలంలో అయితే చాలా తక్కువ. సో ఇప్పుడు రెండు టీంలు చూసినట్లయితే బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ బౌలింగ్లో ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ పేస్ వేరియేషన్స్ అండ్ ప్యాట్ కమిన్స్ అతని యొక్క కెప్టెన్సీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్. సో వాళ్ళ ప్లేయర్స్ కనుక ఫామ్లోకి వచ్చినట్లయితే చాలా విధ్వంసకరంగా ఆడే అవకాశం ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ టీంలో ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే 2 మ్యాచ్లు గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కూడా 2 మ్యాచెస్ గెలిచింది. సో ఇవి రెండు మ్యాచెస్ గెలిచున్నాయి. పాజిటివ్ రన్ రేట్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే కాస్త రిలాక్స్ కావచ్చు, ఎందుకంటే ఈ మొదటి 7 మ్యాచ్ల్లోనే ఎంత ఎక్కువ మ్యాచ్లు గెలిస్తే అంత ఈజీగా మనకు ప్లే ఆఫ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే తర్వాత మ్యాచెస్లో స్పిన్ ఎక్కువగా పోషిస్తుంటుంది. అండ్ ఆ తర్వాత కూడా ఎస్ఆర్హెచ్కి ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే పేస్ వేరియేషన్స్ చేసే బౌలర్స్ ఈసారి చాలామంది ఉన్నారు ప్యాట్ కమిన్స్తో సహా. సో సగం టోర్నమెంట్ అయిన తర్వాత పేస్ వేరియేషన్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఇప్పటికైతే అంత పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ ఇవాల్టి మ్యాచ్లో ఖచ్చితంగా మనకు బౌలర్స్ అయితే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్హెచ్ సూపర్ ఉంది. అండ్ స్పిన్లో జాతవేద్ని తీసుకుంటే అతడు ఎలా ఆడతాడో చూడాలని అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి మీరు కూడా కామెంట్ చేయండి ఎవరిని చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది.